యాకోబు వంశమైన ఈ జనము తూర్పున ఉండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిష్తీయుల వలె మంత్రప్రయోగం చేస్తారు, అన్యులతో సహవాసం చేస్తారు. గనుక నీవు వీరిని విసర్జించావు. వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది. వారి ఆస్తి సంపాద్యమునకు మితిలేదు. వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది. వారి రథాలకు మితిలేదు. వారు తమ చేతి పనికి అనగా తాము వేళ్లతో చేసిన విగ్రహానికి నమస్కారం చేస్తారు. అల్పులు అణగద్రొక్కబడతారు. కాబట్టి వారిని క్షమించవద్దు. యూదా ప్రజ అన్యుల నుండి వారి సాంప్రదాయాలను ఎరువు తెచ్చుకున్నారు. అష్షూరు బబులోను సాంప్రదాయాలను అనుసరించారు. వారిలాగే తాము కూడా సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించారు. 10వ వచనం, యెహోవా భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి బండబీటలలోకి దూరుతారు. మంటిలో దాగి ఉంటారు. నరుల అహంకార దృష్టి తగ్గించబడుతుంది. మనుష్యుల గర్వము అణగద్రొక్కబడుతుంది. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహిస్తాడు. ఔన్నత్యం కలిగి అతిశయించే లెబానోను, దేవదారు వృక్షములన్నిటికీ, ఉన్నత పర్వతములన్నిటికీ, తర్షీషు ఓడలన్నిటికీ ఆ దినము నియమించబడి ఉన్నది. అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడుతుంది. మనుష్యుల గర్వము తగ్గించబడుతుంది. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహిస్తాడు. విగ్రహాలు బొత్తిగా నశించిపోతాయి. యెహోవా భూమిని గజగజ వణికించడానికి లేచేటప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి మనుష్యులు కొండల గుహలలో దూరుతారు, నేలబొరియలలో దూరుతారు. కొండల గుహలలోనూ బండబీటలలోనూ దూరాలి అనే ఆశతో నరులు తాము పూజించడానికి చేయించుకొన్న వెండి విగ్రహాలను, సువర్ణ విగ్రహాలను ఎలుకలకు, గబ్బిళాలకు పారవేస్తారు. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుణ్ణి లక్ష్య పెట్టవద్దు. వానిని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చునో గమనించండి. గర్విష్ఠుణ్ణి దేవుడు అణగగొడతాడు. దేవుడు లేకుండా ఏ రాజు నిలువలేడు, ఏ సింహాసనమూ నిలువదు. లెబానోను దేవదారు వృక్షములు, బాషాను సింధూర వృక్షములు అనగా గర్వించిన మనుష్యులు అని అర్థం.